సౌత్ ఏషియాలో ఇదొక కంట్రీ అండ్ ఈ మధ్య చాలా ఫేమస్ కూడా అయింది టూరిజంలో. హైదరాబాద్ నుంచి అప్రాక్సిమేట్లీ 4.5 hours ఉంటుంది ట్రావెల్ టైం. అండ్ కంబోడియా, లాఓస్, చైనా లాంటి కంట్రీస్ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట ఈ కంట్రీతోని. హనోయ్ వచ్చేసి క్యాపిటల్ సిటీ అంటారు వియత్నాంకి. అండ్ ఈ కంట్రీ అఫీషియల్ నేమ్ వచ్చేసి సోషల్ రిపబ్లిక్ ఆఫ్ వియత్నాం అంటారు. అండ్ ఈ కంట్రీలో స్పెషల్ ఏంటంటే ఇక్కడ స్నేక్ వైన్ అమ్ముతారు అండ్ చాలా ఫేమస్ కూడా. ఇక్కడ లోకల్ పీపుల్ చాలామంది తాగుతారనమాట అది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో స్పెషల్గా హైదరాబాద్ నుంచి వియత్నాంకి సింపుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అస్సలు మిస్ అవ్వకండి. సో ఈ వీడియోలో మనము బడ్జెట్ ఎంత అవుతుంది ట్రిప్కి, అండ్ బెస్ట్ సీజన్ ఏంటిది, అండ్ కరెన్సీ ఏంటిది, అంటే మనం ఏం క్యారీ చేస్తే బెటర్, ఎంత క్యారీ చేస్తే బెటర్, అండ్ వీసా ప్రాసెస్ ఏంటిది, అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి మనకు, ట్రాన్స్పోర్టేషన్ ఎలా, ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి, అకామిడేషన్ ఏంటిది, ఎక్కడ బుక్ చేసుకుంటే బెటర్, అండ్ రెస్టారెంట్స్ అండ్ ఇంకెన్నో మాట్లాడుకుందాం మనము ఈ వీడియోలో. సో వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక ఇన్ కేస్ మీకు ఏం డౌట్ ఉన్న ట్రిప్ గురించి కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జస్ట్ ఇట్ టేక్స్ ఫ్యూ సెకండ్స్ టు డూ సబ్స్క్రైబ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ లైక్ మాత్రం వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితేనే లైక్ చేయండి, ఇఫ్ నాట్ డిస్లైక్ చేసేయండి. సో ఇంకా స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఫ్లైట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉండవు, 1 stop ఉంటుంది, ఐదర్ బ్యాంకాక్ ఆర్ సింగపూర్. మ్యాక్సిమం 1 or 2 hours ఉంటుంది లేవర్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ట్రిప్లో మనము 3 flight tickets బుక్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి హైదరాబాద్ టు హనాయ్ 12,500 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హనాయ్ ఎయిర్పోర్ట్ ఆర్ హపాయ్ ఎయిర్పోర్ట్ నుంచి దనాంగ్ బుక్ చేసుకోవాలి. ఇది 3,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను ఫ్యూచర్లో ఎందుకో. అండ్ నెక్స్ట్ ఏంటంటే దనాంగ్ నుంచి హైదరాబాద్కి అది 12,500 ఉంటుంది రిటర్న్. సో టోటల్ ఫ్లైట్ టికెట్స్ కాస్ట్ వచ్చేసి మనకు 28,000 ఉంటుంది అనమాట. సో మీకు ఇంకా తక్కువ కూడా పడవచ్చు ఆఫర్స్లో, మీరు చెక్ చేస్తూ ఉండండి. అండ్ బెటర్ మీరు స్కై స్కానర్ నుంచి బుక్ చేస్తే చాలా బెటర్. ఫ్లైట్ టికెట్స్ తక్కువ పడుతుంది అనమాట అక్కడికి వెళ్ళి. సో నెక్స్ట్ వచ్చేసి వీసా. వియత్నాంకి వెళ్ళాలంటే మనకు వీసా కావాలి. ఏ వీసా ఉంటే సరిపోతుంది. సో దాని వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. యాక్చువల్లీ 1 year ముందే వెళ్ళాను నేను, బట్ ఏమైనా చేంజెస్ అయినాయని చెప్పేసి నేను స్క్రీన్ షాట్ తీసి మరి పెడుతున్నాను చూడండి. 2,100 రూపీస్ వీసా ఫీజు ఉంది, సేమ్ అంతే ఉంది లాస్ట్ టైం కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమిగ్రేషన్లో వాళ్ళు ఏమంత క్వశ్చన్స్ ఏమి అడగరు, కానీ వాళ్ళు చెక్ చేసేది మాత్రం మీ పాస్పోర్ట్లో ఉన్న డీటెయిల్స్ అండ్ వీసా డీటెయిల్స్ పర్ఫెక్ట్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేస్తారు. అంటే ఎవ్రీథింగ్ మీరు ఏవైతే ఫస్ట్ నేమ్ లాస్ట్ టైం ఎంటర్ చేశారో కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఏం మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. సో ఏం కొంచెం మిస్టేక్ ఉన్నా దే వోంట్ యాక్సెప్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా హెడ్ఏక్ మాకు వద్దు అనుకుంటే నేను సింపుల్గా ఒక వెబ్సైట్ చెప్తాను. సో మీరు ఒక పిక్చర్ అండ్ ఒక ఫ్యూ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే సో ఆ వెబ్సైట్ వాళ్ళే మొత్తం బ్యాక్ ఎండ్లో ప్రాసెస్ చేసేసి వీసా వచ్చాక మీకు ఈమెయిల్లో సెండ్ చేస్తారు. సో దానికి వాళ్ళు 750 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఒకసారి మీరు చెక్ చేయండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో నెక్స్ట్ డాక్యుమెంట్స్ టు క్యారీ. సో మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ టు అండ్ ఫ్లో ఫ్లైట్ టికెట్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హోటల్ రిజర్వేషన్. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే booking.comలో పే హెడ్ టోటల్ ఆప్షన్ ఉంటుంది కదా, సో అది యూజ్ చేసుకొని బుక్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి ఒరిజినల్ పాస్పోర్ట్ ఆబ్వియస్లీ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ట్రావెల్ ఇన్సూరెన్స్. సో దీనికోసం మీరు పాలసీ బజార్లో చెక్ చేయండి, చాలా తక్కువ ఉంటుంది, లైక్ less than 100 రూపీసే ఉంటుంది ట్రావెల్ ఇన్సూరెన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐటనరీ. సో ఇది కొంచెం మీరు రఫ్గా ఏదైనా రాసుకోండి. ఈ 4 days 5 days ఏదైతే ట్రిప్ ఉందో మీరు ఎక్కడికి వెళ్తారో ఇన్ కేస్ అడిగితే వాళ్ళు చెప్పడానికన్నా ఉండాలి. సో బెటర్ నోట్ డౌన్, ఒక పేపర్ మీద నోట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అట్లీస్ట్ $150 to $200 క్యారీ చేయండి, బెటర్. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ. సో వియత్నాం కరెన్సీ వచ్చేసి డాంగ్ అంటారు. 1 INR = 302 డాంగ్. అంటే మనం 1 రూపీ ఇస్తే వాళ్ళు 300 డాంగ్స్ ఇస్తారనమాట. కరెన్సీ పరంగా లో అనే చెప్పుకోవచ్చు, కానీ ఎక్స్పెన్సెస్లో మాత్రం అస్సలు కాదు. కొన్ని ఏరియాస్లో మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది కొన్ని దగ్గరలో. అండ్ మీరు కరెన్సీ ఎక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారంటే మీరు ఇండియా నుంచి వచ్చేటప్పుడే మీరు డాలర్స్ తెచ్చుకోండి, చెప్పాను కదా ఆల్రెడీ. డాలర్స్ తెచ్చుకొని ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగానే కరెన్సీ ఎక్స్చేంజ్ ఉంటాయి కదా, అక్కడ కొద్ది వరకే ఎక్స్చేంజ్ చేసుకోండి, కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో బెటర్ ఏంటంటే మీరు చాలా కొద్దిగానే ఎక్స్చేంజ్ చేసుకోండి ఎయిర్పోర్ట్లో. అండ్ నెక్స్ట్ పక్కనే సిమ్ కార్డ్
కూడా ఉంటుంది. సో అక్కడ తీసేసుకోండి, 800 రూపీస్ ఉంటుంది. నేను ఎందుకు సిమ్ కార్డ్ అండ్ కరెన్సీ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకోమంటున్నానంటే, ఇప్పుడు మనము హోటల్కి వెళ్ళాలి, సో క్యాబ్ బుక్ చేసుకోవాలి. క్యాబ్ బుక్ చేసుకోవాలంటే ఆబ్వియస్లీ మనకు సిమ్ కార్డ్ ఉండాలి అండ్ లోకల్ కరెన్సీ కూడా ఉండాలి పేమెంట్ కోసం. సో అందుకనే చెప్తున్నాను, ఇక్కడ క్యాబ్స్ కోసం మీరు గ్రాబ్ యాప్ యూస్ చేయండి, డీసెంట్ రేట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిదంటే, మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే అక్కడ లోకల్ క్యాబ్ ట్యాక్సీ పీపుల్ చాలామంది ఉంటారు. మీరు మాత్రం అది అస్సలు చూస్ చేసుకోకండి. బెటర్ టు యూజ్ ఓన్లీ గ్రాబ్ యాప్. వచ్చేసి 4x కార్డ్ కూడా ఉంటే చాలా బెటర్, ఎందుకంటే మనం ఇక్కడ ATM విత్డ్రాల్ చేసుకోవచ్చు మనీ. అండ్ చాలామంది లోకల్ సెల్లర్స్ కూడా, లోకల్ షాప్ కీపర్స్ కూడా కార్డ్ యాక్సెప్ట్ చేస్తారు. సో సింపుల్గా మనం స్వైప్ కూడా చేసుకోవచ్చు. 0 4x కార్డ్స్ ఉంటాయి, నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ కమింగ్ టు లాంగ్వేజ్, ఈ కంట్రీ చాలా పాపులర్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి ఇంగ్లీష్ వస్తుంది. అండ్ అంత లాంగ్వేజ్ బ్యారియర్ అయితే నాకు అనిపించలేదు. బట్ ఎనీహౌ మీకు ముందే చెప్తున్నాను, లైక్ గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో వియత్నమీస్ లాంగ్వేజ్ ఆఫ్లైన్లో పెట్టుకుంటే చాలా బెటర్. సో నెక్స్ట్ వచ్చేసి హోటల్స్. సో వియత్నాంలో బెస్ట్ థింగ్ ఏంటిదంటే, హోటల్స్ మాత్రం చాలా చీప్ ఉంటుంది. అరౌండ్ 2 పీపుల్కి 1000లో వచ్చేస్తుంది అనమాట, స్టార్ట్స్ ఫ్రమ్. ఓకేనా? అండ్ మీరు నమ్మరు, మేమున్న 3 స్టార్ హోటల్లో అది అరౌండ్ 2500లో మాకు వచ్చేసింది 2 పీపుల్కి. చాలా మంచి ఆఫర్ అన్నట్టు. అండ్ ఇంకోటి నేనేం సజెస్ట్ చేస్తానంటే, మోస్ట్లీ నేనున్న హోటల్స్ అండ్ కొన్ని సజెస్టెడ్ హోటల్స్ మాత్రం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అండ్ ఇన్ కేస్ మీరు సెల్ఫ్గా బుక్ చేసుకున్నా పర్వాలేదు, బట్ బెటర్ టు బుక్ ఇన్ ద సిటీ సెంటర్ ఏరియా. అది ఎందుకో నేను తర్వాత డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ టు రెస్టారెంట్స్, ఇక్కడ ఫుడ్ వెజ్ వాళ్ళకి కొంచెం కష్టమని చెప్పుకోవచ్చు. సో దీనికోసం ఒక సపరేట్ వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. సో దాన్ని యూజ్ చేసుకొని మీరు నియర్ బై వెజ్ రెస్టారెంట్స్ ఈజీగా దొరికేసాయి అనమాట. దాని యొక్క సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను పోయిన వెజ్ హోటల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో చూసేయండి. అండ్ బెస్ట్ టైం టు విజిట్ వచ్చేసి డిసెంబర్ నుంచి ఏప్రిల్ ఎండింగ్, లైక్ మార్చ్ వరకు బెటర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత బాగా రెయినీ ఉంటుంది అక్కడ. అండ్ ఇంకొకటి నా సజెషన్ ఏంటంటే, ఇన్ కేస్ మీరు వీడియో ఇప్పుడు చూస్తుంటే మీరు జాన్ ఎండింగ్లో ప్లాన్ చేసుకోండి, చాలా హ్యాపీనింగ్ ఉంటుంది. అంటే వారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తారనమాట. సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి. సో కమింగ్ టు ఐటనరీ, మనం హనాయ్కి రీచ్ అయినాక సిటీ రీచ్ అవ్వాలంటే 30 కిలోమీటర్స్ దూరం ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో మనకు 2 వేస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి గ్రాబ్ ట్యాక్సీ, ఇన్ కేస్ మీరు ఫ్యామిలీతో వస్తే మాత్రం గ్రాబ్ బుక్ చేసుకోండి, సింపుల్గా అయిపోతుంది, లైక్ 1000 రూపీస్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బస్. సో బస్ ఏం చేస్తారంటే, మీరు బయటికి రాగానే రైట్ సైడ్లో మీకు బస్ సెంటర్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ బస్ నెంబర్ 86 వెళ్తుంది అక్కడ మన సిటీ సెంటర్కి. సో బస్ ప్రైస్ వచ్చేసి 110 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. సో బడ్జెట్ ట్రావెల్ చేయాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. సో హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యాక మీరేం చేస్తారంటే, విన్కామ్ మెగామాల్ అని ఉంటుంది, అది ఎక్స్ప్లోర్ చేసేయండి టైం ఉంటే. ఇన్ కేస్ టైం లేకపోతే మీరు ఏం చేస్తారంటే, డైరెక్ట్ మీరు హెయిన్ స్ట్రీట్కి వెళ్ళిపోండి. అది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ నైట్ లైఫ్ కూడా ఉంటుంది, కానీ మీరు మాత్రం బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. సో కమింగ్ టు డే టూ ఏం చేస్తారంటే, ఇది మనం మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది అసలు, ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అంటే మాటల్లో చెప్పలేము. ఈ ప్లేస్ వచ్చేసి హలాంగ్ బే. ఇది అప్రాక్సిమేట్లీ 160 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రమ్ సిటీ. అస్సలు మిస్ అవ్వకండి ఈ ప్లేస్. ఇది ఎలా ఉంటుందంటే, హోటల్ నుంచి మార్నింగ్ మనం పికప్ చేసేసుకొని, అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మనం ఓల్డ్ క్వార్టర్స్ ఏరియాలో ఉంటేనే మనల్ని పికప్ చేసుకుంటారు అక్కడికి వెళ్ళి. సో ఈవినింగ్ కూడా అక్కడే డ్రాప్ చేస్తారు. అండ్ దీంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయంటే, మార్నింగ్ పికప్ చేసుకొని క్రూజ్లో తీసుకెళ్తారు మనల్ని, లంచ్ క్రూజ్లోనే ఉంటుంది. అండ్ ఈ క్యాకింగ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, స్నాక్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ మళ్ళీ రిటర్న్ మనల్ని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇది 160 కిలోమీటర్స్ దూరం ఉంటుంది కదా. సో మోస్ట్ ఆఫ్ ద టైం జర్నీలోనే అయిపోతుంది అనమాట. సో దీంతో మన డే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఇన్ కేస్ మీకు బడ్జెట్ అండ్ టైం ఉంది అంటే, నేను 3 ప్లాన్స్ చెప్తాను, అకార్డింగ్లీ మీరు ఫాలో అయిపోండి. సో ప్లాన్ ఏ వచ్చేసి, మనము సేమ్ డే మనము క్రూజ్కి వెళ్తాము, అదే రోజు మళ్ళీ రిటర్న్ వచ్చేసాం అనమాట హోటల్కి. సో ఇది 370 కిలోమీటర్స్ ఉంటుంది, టోటల్ 4500లో అయిపోతుంది. సో ప్లాన్ బి ఏమవుతుందంటే, మనము నెక్స్ట్ డే హోటల్కి రిటర్న్ అవుతాము. ఇది కూడా సేమ్ టైమ్, బట్ 9000 ఉంటుంది, బట్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. సో ప్లాన్ సి ఏంటిదంటే, మనము చెక్అవుట్ హోటల్ నుంచి చెక్అవుట్ చేసేసుకొని మనం డైరెక్ట్ నైట్ స్టే క్రూజ్లోనే చేసాం అనమాట.
నైట్ స్టే క్రూజ్లో చేసేసి నెక్స్ట్ డే మనము హైపాంగ్ అంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాము. సో ఇక్కడ మనం చాలా టైం సేవ్ అవుతుంది అండ్ ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది అండ్ టోటల్ బడ్జెట్ వచ్చేసి 10,000లో అయిపోతుంది. సో ఇక్కడతో మనకు హనాయ్ ట్రిప్ అనేది అయిపోయింది. మనం ఇప్పుడు దనాన్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం దనాన్కి వెళ్ళాలంటే 767 కిలోమీటర్స్ ఉంటుంది హనాయ్ నుంచి దనాన్కి. సో బస్సెస్ కూడా ఉంటాయి, బట్ నా సజెషన్ ఏంటంటే ఫ్లైట్ ఈజ్ ఫార్ బెటర్. ఎందుకంటే 12 hours ఉంటుంది అనమాట బస్సు ట్రావెలింగ్. సో ఫ్లైట్ కాస్ట్ అనేది 2,500 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. సో మనం ఇప్పుడు దనాన్కి వెళ్ళిపోదాము. సో దనాన్కి వెళ్ళాక కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఏం చేస్తారంటే మైక్లీ బీచ్ అని ఉంటుంది అక్కడ. ఈవినింగ్ చాలా బాగుంటుంది, టైం స్పెండ్ చేసేయండి అక్కడ ఈవినింగ్. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి ఏం చేస్తారంటే 2 kilometers దూరంలో మీకు నైట్ డ్రాగన్ బీచ్ అని ఉంటుంది. అంటే లైక్ అక్కడ నుంచి జస్ట్ ఒక గ్రాబ్ టాక్సీ తీసుకోండి, చాలా బెటర్ అక్కడ. సో ఇదేంటంటే ఈ సాటర్డే ఆర్ సండే వచ్చేలా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ సాటర్డే ఆర్ సండే ఈ డ్రాగన్ నోట్లో నుండి ఫైర్ అండ్ వాటర్ వస్తుంది అనమాట అరౌండ్ 9 PM. సో ఇదొక్కటి వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అండ్ ఇది అయిపోయాక పక్కనే ఉన్న సోంత్రా నైట్ మార్కెట్ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోండి. ఫుడ్ చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అండ్ స్ట్రీట్ షాపింగ్ కోసం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ 3 పక్కనే ఉంటాయి, ఈజీగా కవర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి Day 4. సో వియత్నంలో మనకు గుర్తొచ్చేది మస్ట్ విజిట్ ప్లేస్ ఇదే, బానా హిల్స్. సో హోటల్ నుండి 20 kilometers ఉంటుంది. సో ఇది మాత్రం మీరు ముందుగానే గ్రూప్ టూర్ ప్లాన్ చేసుకోండి. ఇంకా ఆల్టర్నేటివ్ ఏం పెట్టుకోకండి. టూర్ వాళ్ళతో పోతే మాత్రం సింపుల్గా అయిపోతుంది. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. సో దీని ప్రైస్ వచ్చేసి 5,000 అప్రాక్సిమేట్లీ ఉంటుంది. దీంట్లో హోటల్ నుంచి మనం పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేస్తారు. అండ్ మనకు గైడ్ ఉంటారు, వాటర్ బాటిల్స్ ఇస్తారు, అండ్ క్యాప్ ఇస్తారు, బఫెట్ ఉంటుంది. మనకు ఆప్షన్స్ వెజ్ ఆప్షన్స్ ఉంటాయి, డ్రింక్స్ ఉంటాయి, నాన్ వెజ్ కూడా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. అండ్ మనకు రిటర్న్ హోటల్ కూడా డ్రాప్ చేస్తారు. సో ఇది మాత్రం ఇండియా నుండి ఆన్లైన్లోనే బుక్ చేసుకోండి ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మీరు ఆల్మోస్ట్ 3 weathers ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇన్ కేస్ మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తాం అనమాట. కింద మాత్రం చాలా సన్నీ ఉండే అండ్ కేబుల్ కార్లో వెళ్తాం కదా, అక్కడ మొత్తం లైక్ రెయినీ అని లైక్ కనిపించింది. పైన కూడా మాకు కొంచెం సేపు రెయిన్ పడింది. అండ్ కొంచెం సేపు అయ్యాక చాలా చల్లగా ఉంది. సో బెటర్ టు క్యారీ క్లోత్స్ అకార్డింగ్లీ. అండ్ ఇంకొకటి ఏంటంటే స్మాల్ టిప్ ఇస్తాను ఇక్కడ. సో మీరు ఎప్పుడైతే మార్నింగ్ ఫాస్ట్గా రీచ్ అయిపోతారో పైన బానా హిల్స్కో, మీరు ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గోల్డెన్ బీచ్కి వెళ్ళిపోండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అక్కడికి వెళ్ళాక ఫొటోస్ తీసేసుకోండి ఫాస్ట్గా. ఎందుకంటే చాలా పబ్లిక్ వస్తారు టైం అయినా కొద్దీ. మాకు ఇక్కడ ఇబ్బంది అయింది, అందుకే నేను మీకు ఇబ్బంది కావద్దని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తున్నాను. సో ఫస్ట్ ఏం చేస్తారంటే డైరెక్ట్ గోల్డెన్ బీచ్, సో ఫొటోస్ చేసుకోండి అక్కడ. సో అది అయిపోయాక నెక్స్ట్ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది పక్కనే, అక్కడికి వెళ్ళిపోండి. లొకేషన్ కొంచెం ఫోటోగ్రఫీ కోసం బాగుంటుంది. సో అదొకటి చూసేయండి. ఎలాగో మీకు గైడ్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్తారు, నేను జస్ట్ చెప్తున్నాను ఇన్ కేస్ మీరు మిస్ అయితే. సో అది అయిపోయాక ఫ్రెంచ్ విలేజ్ అని ఉంటుంది దాని పక్కనే. ఇవన్నీ కేబుల్ కార్లో వెళ్ళొచ్చు అనమాట. సో ఫ్రెంచ్ విలేజ్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మాత్రం ఫొటోస్ చాలా బాగా వస్తాయి. సో కెమెరా పట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డే 5 ఏం చేస్తారంటే కొంచెం టైం స్పెండ్ చేసుకొని ఇట్స్ టైమ్ టు లీవ్ టు హైదరాబాద్. సో ఇక్కడితో మన వియత్నాం ట్రిప్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది జాగ్రత్తగా వినండి. మీరు ఎప్పుడైనా సరే ఇండియన్ రూపీస్ నుంచి డాంగ్ అస్సలు కన్వర్ట్ చేయకండి. మీరు డాలర్సే తెచ్చుకోండి. డాలర్స్ నుంచి డాంగ్కి కన్వర్ట్ చేయండి. కరెన్సీ రేట్ చాలా మంచిగా వస్తుంది. అండ్ కరెన్సీ రేట్ తక్కువనే కానీ ఎక్స్పెన్సెస్లో మాత్రం అస్సలు కాదు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నేను చెప్పాను కదా, ఎక్కువ డేస్ ఉండాలి అనుకుంటే 1 day 1 night క్రూజ్లో స్పెండ్ చేయండి. అప్రాక్సిమేట్లీ ప్రైస్ 10,000 ఉంటుంది. మీరు ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందే అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి బెటర్. ఫస్ట్ వచ్చేసి గూగుల్ ట్రాన్స్లేట్, వియత్నమీస్ లాంగ్వేజ్ ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాపీ కౌ. ఇదేంటంటే మనకు వెజ్ రెస్టారెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తుంది సింపుల్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాబ్ ట్యాక్సీ, లోకల్ ట్యాక్సీ కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు అడగొచ్చు హోచిమిన్ సిటీకి ఎందుకు ఇంక్లూడ్ చేయలేదని చెప్పేసి. నాకు హోచిమిన్ సిటీ అంతా నాకు ఏం బెస్ట్ అట్రాక్షన్స్ అనేటివి ఏం కనిపించలేదు, అంత వర్త్ అనిపించలేదు నాకు. సో ఇన్ కేస్ మీకు టైం బడ్జెట్ ఉంది అనుకుంటే యూ కెన్ లాస్ట్ డే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ ఇది నాకు తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్. అండ్ కొద్దిగా రీసెర్చ్ కూడా చేశాను, సింపుల్గా మీ ముందు ఈ వీడియోలో ప్రజెంట్ చేశాను.
మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్ ఇంకొకటి, మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ మాత్రం అస్సలు పెరుగుతలేరు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.